హలో హాయ్ ఫ్రెండ్స్, నేను వసుంధర వంట రుచులు. ఈరోజు పొంగనాలు ఎలాగో చూసేయండి. వీడియోలో చూసి మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా టేస్టీగా యమ్మీగా మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా మీకు రెడీ అయిపోతాయండి. మీకు ఒక విషయం తెలుసా? అసలు పొంగనాలుకి పేరు ఎలా వచ్చింది, అవి ఎలా పుట్టుకొచ్చాయి తెలుసా? అసలు పూర్వకాలం గ్రామాల్లో దోశలు వేసేవారండి. ఆ దోశ పిండి కానీ రుబ్బేవాళ్ళు. ఇప్పుడు మాదిరి మిక్సీలు గ్రైండర్లు అలా లేవన్నమాట. మరి ఆ పిండిని ఎలా స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ డేస్ ఉండేది కాదండి. దోసలు వేసిన తర్వాత పిండి మిగిలితే దాన్ని ఏం చేయాలో తెలియక అప్పుడు ఒక విధమైన గుంతలుగా ఉండే పెనాలుండేవంటండి. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇవి చిన్న చిన్న ఉండల్లో పోసేవారంట. వంట అవుతుండగా అవి గుండ్రంగా ఉబ్బి బంగారు రంగులోకి మారేవంటండి. అవి చూసి పిల్లలు, అమ్మ ఇవి ఎంత బాగా పొంగాయో చూడు, అసలు భలే ఉన్నాయని ఆనందపడేవాళ్ళంట. టేస్టీగా తినేవాళ్ళంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చూసుకుంటూ వచ్చారండి. ఇప్పటికీ మిగిలిన దోస పిండితో, మిగిలిన ఇడ్లీ పిండితో ఈ పొంగనాలు చేయొచ్చండి. ఇవి టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఎమ్మీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.